దాన్ని చితిమంటల పాలు చేశాడు. ఆగండి. ఏంటండి? ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏదో పెద్దవారు కూతురు పోయిన బాధలు అంటున్నారులే అని ఊరుకుంటున్నాను. మీ అమ్మాయి చావుకి సాకేత్కి ఏంటి సంబంధం? హంస, నువ్వు మాట్లాడు. వెళ్ళు. మాట్లాడి మంగా. అలా ఆయన కానిపోని నిందలు వేస్తుంటే మీరు మాట్లాడక తనని మాట్లాడనివ్వకపోతే ఎలా? ఏంటి కానిపోని నిందలా? ఆయన బాధ మీకు అర్థం కావడం లేదా? బాధ ఉండొచ్చు, కానీ సాకేత్ని బాధ్యుణ్ణి చేయడం ధర్మం కాదు. అసలు ఈవేళ చనిపోయింది అని సమర్థించి మాట్లాడుతున్న మీరే ఎన్నిసార్లు తనకి చీవాట్లు పెట్టలేదు? తప్పని చెంపలు పగలగొట్టలేదు? నా విషయంలో అసహ్యంగా ప్రవర్తించింది. తన అనుమానాలకి అందర్నీ బాధ్యుల్ని చేసి నిందలు వేసి నానా యాగి చేసింది. తను నాకు ఏం కాకపోయినా భరించాను. అలాంటిది భార్యని సాకేత్ భరించడా? అతని ప్రేమను అర్థం చేసుకోలేక అతన్ని నమ్మకుండా నరకం చూపించింది. అతని ప్రేమను అర్థం చేసుకోలేక అతన్ని నమ్మకుండా నరకం చూపించింది మీ అమ్మాయే. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? మీరాగండి తాతయ్య గారు. ఇది మా కుటుంబ విషయం. నువ్వు తలదూర్చొద్దు. సాకేత్ నాకు స్నేహితుడు. అతన్ని నా ముందు అనరాని మాటలు అంటుంటే వింటూ మౌనంగా ఊరుకోలేను. చూడండి, ఆవిడ చనిపోవడానికి కారణం తనే కాని మరొకరు కాదు. ఏంటి అది చావడానికి కారణం అదేనా? కాదా మరి? పిచ్చి పిచ్చిగా మాట్లాడకమ్మా నువ్వు. పిచ్చి నాకు కదండి, మీ అమ్మాయికి. తనసలు సత్యదేవత గుళ్ళో ప్రమాణానికి ఎందుకు వెళ్ళింది చెప్పండి? తన పిల్లాన్ని తనే దాచి తను దాచలేదని అనిపించుకోవడానికి. నిజాన్ని అబద్ధం చేయలేక, అందుకు అమ్మవారి సహకారం అందక, తిరిగొచ్చే మొహం చెల్లక చచ్చిపోయింది. అబద్ధం! అబద్ధం! అదంతా పెరికిది కాదు. నీ చెల్లి చావే అందుకు సాక్ష్యం. లేకపోతే ఎందుకు చనిపోతుంది చెప్పు. దయచేసి ఆ విషయాన్ని రచ్చ చేయకండి ప్లీజ్. కదులుతూనే ఉందమ్మా. కాలం దాన్ని కనబడనివ్వకుండా చేయొచ్చు, కానీ అది నిర్దోషమ్మా. ఖచ్చితంగా అదే పాపం చేయలేదని నిరూపించుకుంటుంది. ఏంటిది? నువ్వున్న పరిస్థితిలో తన గురించి ఇలా ఆలోచించడం, బాధపడడం నీ ఆరోగ్యానికి మంచిది కాదు సీత. నా మాట విను. అవునే, జరిగిందేదో జరిగిపోయింది. నిన్ను నువ్వు సంభాళించుకోమ్మా. నువ్వు కలవరపడి మాకు మనశ్శాంతి లేకుండా చేయకమ్మా. లేదమ్మా, నేనంటే స్వర్ణకి ప్రాణం. అందుకే అది నా కల్లోకొచ్చింది. కోరికలు తీరకుండా చనిపోతే ఆ కోరికలు తీర్చుకునేంత వరకు వాళ్ళ ఆత్మలు తిరుగుతూనే ఉంటాయని అమ్మమ్మ గారు చెప్తూ ఉండేవారు. స్వర్ణ సత్యం నిరూపించుకుంటానని చెప్పింది, కానీ తనది నిరూపించుకోకుండానే అందుకేమ్మా తన ఆత్మ మన చుట్టే తిరుగుతుందనిపిస్తుంది. అది ఖచ్చితంగా తన సత్యాన్ని నిరూపించుకుంటుంది. అది మన చుట్టూనే తిరుగుతుందనిపిస్తుంది. అది పోలేదు రఘు, అది పోలేదమ్మా. రఘు, అది పోలేదు. నేను ఒప్పుకోను. సీత, నీ నమ్మకాన్ని కాదల్లేనే. కాస్త
కాస్త దాని ఆలోచనల నుంచి బయటికి రావడం మంచిది. నా మనసులో అది ఎప్పటికీ బతికే ఉంటుంది. పోవడం అనే మాట నేను భరించలేను. అల్లుడు గారు, దాన్ని సముదాయించండి. సీత ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. తను పోయిందని ఎవరు అనం. తను ఉంది, మనతోనే ఉంది, మనలోనే ఉంది. సరేనా? అవును రఘు, అది ఉంది, నాతోనే ఉంది. దాన్ని మరోలో ఊహించుకోలేకపోతున్నాను. సీత ప్లీజ్ ప్రశాంతంగా పడుకో. ప్లీజ్ పడుకో. పడుకో. పిచ్చి మనుషులు, పిచ్చి భయాలు. కల్లో వచ్చిందంట, కల్లో. తలుచుకుంటూ పడుకుంటే ఉలికిపాటు తప్పదు. జర జర జరమంటూ భయపెట్టరా.